హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష పికి ట్రెండింగ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే దేవరా నుంచి ఒక చిన్న ఫియర్ సాంగ్ అనేది రావడం జరిగింది. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ షార్ట్లో అయితే మాట్లాడుకుందాం. అలా వీడియో తీయచ్చు కదా షార్ట్, ఎందుకంటే ఫ్రెండ్స్ వీడియో ఎక్కువ తీస్తున్నా కానీ షార్ట్ దేవరాలో నేను చిన్న చిన్న పాయింట్సే కాబట్టి షార్ట్ తీయాల్సిన అవసరం లే, లెంత్ ఏ పెద్దగా ఉండదు. కాబట్టి నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే చూసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నాకు ఒకటైతే అర్థం కాదు ఫ్రెండ్స్, హీరో ఎన్టీఆర్ అనిరుద్ధ ఒక్క పర్సెంట్ కూడా నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే హీరోలా మొత్తం అనిరుద్ధే ఫైట్ చేసిన షూట్ సీన్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఆయనే పాట పాడుకొని ఆయనకి ఇష్టం వచ్చిన ఆయన డాన్స్ చేస్తున్నాడు. నాకైతే అదైతే కన్విన్సింగ్ అనిపించలేదు. ఇంకొన్ని దేవర ఫైటింగ్ సీన్స్ కానీ ఇంకొన్ని పెట్టుకుంటే ఇంకా సూపర్ ఉండేది. కాకపోతే అనిరుద్ధ హీరో కాకపోయినా అనిరుద్ధికి చాలా అయిపోయి తీయడం జరిగింది. సెకండ్ పాయింట్ అనమాట, అంటే దేవరికి చాలా హైప్ ఇచ్చారు. ఇంకా ఎన్టీఆర్ అన్న లుక్ అయితే ఘోర మాసు, థియేటర్లలో రచ్చ అయితే మొదలైపోతుంది ఫ్రెండ్స్. ఇంకోటి థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు లిరిక్స్ సూపర్ ఉన్నాయి, కాకపోతే బీజిఎం హై లెవెల్లో పెట్టేశారు ఫ్రెండ్స్. కాబట్టి ఆయన పాడింది ఎంత కష్టపడి లిరిక్స్ రాసినా అది దేవర ముంగిట నువ్వెంత ఈ 3-4 తప్ప నాకైతే ఏం వినిపించలేదు. మొత్తం ఇంకా అనిరుద్ధ్ వచ్చి లియో 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 అన్ని అలాగే అనిపిస్తుంది. ఇంకోటి హీరోది చూపిస్తున్నారు, విలన్ది చూపిలా, హీరోది చూపిలా, అక్టోబర్ అంటున్నారు, పుష్ప నుంచి అయితే అన్ని వచ్చేస్తున్నాయి. చూడాలా ఇంకా దగ్గరలో ఇంకేమైనా రిలీజ్ చేస్తారేమో, మనకైతే తెలీదు. రిలీజ్ చేయాలనే కోరుకుందాం. ఇంకా ఈ పాట గురించి ఏంటంటే ఫియర్, అంటే దేవర కోసం దేవరకి మనం భయం పుట్టాలా, అంటే దేవరని చూసి మనకు భయం పుట్టాలా, అలాగైతే రిలీజ్ చేయడం జరిగింది. మ్యూజిక్ లియో లియో అట్లాగే అనిపిస్తుంది. మొత్తానికి నా రేటింగ్ వచ్చి 5.3.5 అన్నమాట. 5కి పెద్ద ఏం బాగాలేదు కానీ చూడొచ్చు. దెన్ ఇలాంటి మోర్ కంటెంట్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్ష పికి ట్రెండింగ్ వ్లాగ్స్. దెన్ బై బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.